ప్రపంచ క్రైస్తవులైన వారులారా, దేవుని జనులారా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశిస్సులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని జనులైన వారులారా, ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, మీ కళ్ళకు దేవుడు ఆశలు కానీ కోరికలు కానీ ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు మీ కళ్ళను సృష్టించి మీ ఆజ్ఞలోనే ఉంచాడు. మీ కళ్ళనుతో మీరు ఏ చూపునైతే చూస్తారో అదే చూపుతోనే మీ కళ్ళు చూస్తూ ఉంటాయి. మీరు ఉపయోగించుకోవడానికి మాత్రమే దేవుడు కళ్ళని ఇచ్చాడని నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము చూసే వాటిని మేము కొంతమంది చూస్తున్నప్పుడు మా కళ్ళు వాటికి వాటిని కోరుకుంటున్నాయి, వాటి అందాన్ని కోరుకుంటున్నాయి, వాటిని కోరుకుంటున్నాయి అని అనుకుంటూ ఉంటారు. మరి కొందరేమో మేము ఏదైనా వస్తువులను చూసినప్పుడు వాటిని కూడా మా కళ్ళు కోరుకుంటున్నాయి, అవే కావాలని కోరుకుంటున్నాయి, వాటి కోసమే ఆశపడుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. మా కళ్ళు కొన్నిటికి బానిస అయిపోయాయి అని అనుకుంటూ ఉంటారు. నేత్రాలకు ఆశలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. నేత్రానికి ఆశలు అంటూ ఏమీ లేవు అని నేను మీకు చెప్తున్నాను. ఎవరైతే మా కళ్ళు కోరుకుంటున్నాయి, కొన్ని వాటిని కొంతమంది మనుషులను కోరుకుంటూ ఉంటున్నాయి, మా కళ్ళకు ఆశలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారో వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, మీ కళ్ళను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మీరు ఈ లోకంలో చూడటానికి మాత్రమే దేవుడిచ్చాడు. మీరు ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో మీరు మీ కళ్ళను ఉపయోగించుకుంటూ మీకు ఏది మేలుకరమో ఏది కీడుకరమో అని చూస్తూ మేలుకరమైన దానిని ఎంచుకుంటూ సన్మార్గంలో జీవించడానికే దేవుడు మీకు ఇచ్చాడు. మీకు కీడుకరమైన దానిని దూరంగా పెట్టుతూ ఉండటానికి దేవుడు మీ కళ్ళను మీ ఆజ్ఞలో ఉంచాడు. మీ కళ్ళు మీకు ఎలాగే ఉపయోగపడతాయంటే, మీరు నోటిని మీరు మాట్లాడటానికి ఎలాగైతే ఉపయోగించుకుంటూ ఉంటారో అలాగే మీ కళ్ళు కూడా మీకు ఉపయోగపడతాయి. మరి మీ కళ్ళు ఇంకా ఎలాగ ఉపయోగపడతాయంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్కి స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్, ఆ కెమెరాకి, ఆ సెల్ ఫోన్ కెమెరాలు ఉంటాయి కదా, ఆ కెమెరాలు వాటికి కావాల్సిన వాటన్నిటిని కూడా చూడలేవు, వాటికి కావాల్సిన అన్నింటినీ కూడా కోరికలేవు. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు అలాగే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు కూడా కెమెరాల లాగానే మీ కళ్ళు కూడా మీ వాటికే అవి దేనిని కోరుకోవు, దేని మీద ఆశపడవు. మీ కళ్ళకంటూ ఆశలు కానీ కోరికలు కానీ లేవు. దేనికి కూడా మీ కళ్ళు బానిస కావు అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులారా, ఇంకా దేవుడు మీ కళ్ళను పూర్తిగా మీ ఆజ్ఞలో ఉంచాడు. మీ నోటిని మీరు మాట్లాడటానికి ఎలాగైతే ఉపయోగించుకుంటూ ఉంటారో అలాగే మీ కళ్ళను కూడా మీకు ఉపయోగపడటానికే దేవుడు మీ కళ్ళను మీకు ఇచ్చాడు. మీరు ఈ లోకంలో సంచరిస్తూ మీకు మేలుకరమైన దానిని చూస్తూ వాటినే ఎంచుకుంటూ వాటిని పొందుకుంటూ జీవించడానికి మాత్రమే దేవుడు మీ కళ్ళను మీకు ఇచ్చాడు, మీ ఆజ్ఞలను ఉంచాడు. దేవుడు మీ కళ్ళని ఇచ్చి వాటికి నీ చూపును మాత్రమే ఇచ్చాడు. మీ కంటికి చూపు మాత్రమే ఉంది. మరి ఆ చూపుని ఎవరితో చూస్తారు అని మీరు అనుకుంటూ ఉంటారంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, జీవిస్తున్న కాలంలో రోడ్ల మీద పడుతున్నప్పుడు కానీ, ఇంటికాడ చూస్తున్నప్పుడు కానీ, వారు టీవీలలో స్క్రీన్లలో చూస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఏమైతే చూస్తూ ఉన్నామో వాటికి మా కళ్ళు బానిసైపోతున్నాయి,
వాటినే పదే పదే చూడాలని కోరుకుంటున్నాయి, పదే పదే ఆశపడుతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని జనులారా, దేవుడు మీ కళ్ళకు చూపును మాత్రమే ఇచ్చాడు. ఆ చూపుని మీరు ఎలాంటి చూపుతో చూస్తారో, ఏమైతే చూస్తారో అవి చూడటానికి మాత్రమే మీ చూపు, మీ కంటికి ఉన్న చూపు మీకు ఉపయోగపడుతుంది. కళ్ళు అనేవి ఒక అవయవాలు మాత్రమే. మీ శరీరంలో అనేక అవయవాలు ఉన్నవి. ఆ అవయవాలు ఎలాగైతే పనిచేస్తూ ఉంటాయో మీ కళ్ళు కూడా ఒక అవయవాలు మాత్రమే. మీకు ఉపయోగపడటానికి, మీకు మేలుకరమైన కళ్ళనే దేవుడిచ్చాడు. మిమ్మలను పాపంలో పడివేసే కళ్ళను దేవుడు ఇవ్వలేదు. మీ కళ్ళు వాటికి అవి వేటిని కూడా కోరుకునే శక్తిని కూడా దేవుడు ఇవ్వలేదు. మీ కళ్ళకు దేవుడు ఆశలను కానీ కోరికలు కానీ ఇవ్వలేదు. మీ కళ్ళను పూర్తిగా మీ ఆధలో ఉంచాడు. ఎందుకంటే మీరు వేటినైతే చూడాలనుకుంటారో వాటిని చూడటానికి, మీరు వేటిని చూసి మీకే మీరు కోరుకుంటూ, మీకే మీరు ఆశపడుతూ, మీకే మీరు జీవించాలని, మీకే మీరు వాటిని పొందుకోవాలని దేవుడు కళ్ళకు ఆశలను కానీ కోరికలు కానీ ఇవ్వలేదు. పూర్తిగా మీ ఆధలో ఉంచాడు. కనుక మీరు చూసే వాటి నిమిత్తము మీ కళ్ళు వాటికి అవి కోరుకోవు అని నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ఏమనుకుంటారంటే, టీవీలలో చూస్తున్నప్పుడు, కొన్ని ఫోన్లలో చూస్తున్నప్పుడు మా కళ్ళు పదే పదే వాటినే చూస్తూ ఉంటాయి, పదే పదే వాటినే చూడటానికి ఇష్టపడుతూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీరు ఫోన్లలో కానీ టీవీలలో కానీ చూసే వాటిని మీ కళ్ళు వాటికి అవి కావాలని కోరుకోవు, వాటికి అవి ఆశపడవు. వాటిని పదే పదే కావాలని, వాటిని పదే పదే పొందుకోవాలని ఆశపడవు, కోరుకోవు అని నేను మీకు చెప్తున్నాను. మీ కళ్ళకు ఆశలు కోరికలు లేవు. మరి ఆశలు కోరికలు మీకే మీరు కోరుకుంటేనే మీరు చూసే వాటిని, మీరు మీ ఫోన్లలో టీవీలలో చూసే వాటిని అరే బాగుంది, అవి బాగుండే, ఇవి బాగుండే అని మీకే మీరు కోరుకుంటూ, మీకే మీరు పదే పదే చూడాలని కోరుకుంటేనే మీ కళ్ళు మీరు చూడటానికి మాత్రమే మీ కళ్ళు ఉపయోగపడతాయి. అంతేగాని మీ కళ్ళు పదే పదే వాటికంటూ కోరుకుంటూ, వాటికి అవి చూడాలని పదే పదే వాటిని చూడవు, వాటికి అవి దేనిని కూడా ఆశపడవు అని నేను మీకు చెప్తాను. ఇంకా మీరేం చేస్తారంటే, మీలో కొంతమంది మీరు సమాజంలో జీవిస్తున్నప్పుడు, ఇంట్లో జీవిస్తున్నప్పుడు మేము చూసే వాటిని మా కళ్ళు ఆశపడుతున్నాయి, మాకు అది దక్కితే బాగుండు అని ఆశపడుతున్నాయి, కోరుకుంటున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుడు మీ కళ్ళకు ఆశలను ఇవ్వలేదు. ఎందుకంటే మీ కళ్ళు మనుషులు కానే కాదు. మీ కళ్ళు అనేవి ఒక మనుషులు కానే కాదు. మీ కళ్ళు అవయవాలు మాత్రమే. మీ శరీరంలో అవయవాలు ఎలాగైతే ఉన్నాయో మీ కళ్ళు కూడా అలాగే ఒక అవయవాలు మాత్రమే. మీకు ఉపయోగపడటానికి మాత్రమే దేవుడు కళ్ళను ఇచ్చాడు, కంటికి చూపును మాత్రమే ఇచ్చాడు. ఆ చూపు, మీ కళ్ళను మీరు ఉపయోగించుకుంటూ వేటిని చూడాలనుకుంటే వాటిని చూడటానికి మాత్రమే ఉపయోగపడతాయి. మీ కళ్ళు మీరు వేటినైతే చూడకూడదని కోరుకుంటారో వాటిని మీ కళ్ళు చూడవు. మీరు చూడకుండా ఉండటానికి మాత్రమే మీ కళ్ళు ఉపయోగపడతాయి అని నేను మీకు చెప్తున్నాను. పూర్తిగా మీ యాజ్యంలోనే దేవుడిచ్చాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, మా కళ్ళు పాపాన్నే కోరుకుంటున్నాయి, మేము చూసే వాటిని ఇష్టపడుతూ ఆశపడుతూ పాపాన్నే కోరుకుంటూ ఉంటున్నాయి, పాప చూపునే చూస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీ కళ్ళు వాటికి అవి పాపాన్ని కోరుకోవు, పాపపు చూపును చూడవు. స్త్రీలను, యువతీకులైన వాళ్ళు, మనుషులైన వాళ్ళు, వాళ్ళకి ఎదురుగా ఉండ స్త్రీలను కానీ పురుషులు కానీ చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మా కళ్ళు వాళ్ళని కామపు చూపుతోనే చూస్తూ ఉన్నాయి, కామపు కోరికలతోనే చూస్తూ ఉన్నాయి, వారికి కావాలని ఆశపడుతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని జనులారా, మీరు ఎవరినైతే చూస్తూ ఉంటారో వారిని మీ కళ్ళు వాటికి అవి కామపు చూపును చూడలేవు, కామపు కోరికలను కోరుకోవు.
వారి కావాలని కోరుకోవు. ఎందుకంటే దేవుడు మీ కళ్ళకు కామాన్ని ఇవ్వలేదు, కామ చూపును ఇవ్వలేదు. కానీ మీకే మీరు కామ చూపుతో చూస్తేనే ఆ చూపు అనేది మీది అవుతుంది. మీ కళ్ళకు ఆశలు కూడా లేవు. మీకే మీరు ఎవరినైతే చూస్తారో వారిని కావాలని మీకే మీరు ఆశపడుతూ చూస్తేనే ఆ ఆశ అనేది మీదవుతుంది. అంతేగాని మీ కళ్ళు వాటికి అవి ఆశపడుతూ కామపు చూపుని మోహపు చూపుని చూడలేవు. ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు. మీ కళ్ళకు స్వతంత్రంగా వ్యక్తిగతంగా మీ కళ్ళకు సొంత జ్ఞానము లేదు, సొంత కోరికలు ఫీలింగ్స్ లేవు, సొంత ఆశలు దేవుడు ఇవ్వలేదు. మీకు మాత్రమే ఆశలను కోరికలను ఫీలింగ్స్ని ఇచ్చాడు. మీరు మీ కళ్ళను ఉపయోగించుకుంటూ మీరు చూసే వాటిని మీకే మీరు ఆశపడితేనే అది మీ ఆశగా ఉంటుంది. మీకే మీరు కోరుకుంటేనే అది మీ కోరికగా ఉంటుంది. మీకే మీరు చూపుతూ కామపు చూపు చూస్తేనే అది మీ చూపుగానే ఉంటుంది. మీకే మీరు మోహపు చూపు చూస్తేనే అది మీ మోహపు చూపుగానే ఉంటుంది. మీకే మీరు అవన్నీ చేయకపోతే మీ కళ్ళు వాటికి అవి కూడా ఏమీ కోరుకోవు, ఏమీ ఆశపడవు, ఏ మోహపు చూపుని చూడలేవు, ఏ కామపు చూపుని చూడలేవు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము ఏమైతే చూస్తూ ఉంటున్నామో వాటిని, మేము ఎవరినైతే చూస్తూ ఉంటామో వాటిని మా కళ్ళు మోహపు చూపుతోనే చూస్తూ ఉన్నాయి, కామపు చూపుతోనే చూస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆ కామపు చూపు, ఆ మోహపు చూపు మీది కానే కాదు. మరి అది ఎవరిది అంటే మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ సాతాను అయిన లూసిఫర్దే. మరి ఆ లూసిఫర్కి మీ అందరి శరీరాల మీద అధికారము ఎలాగ వచ్చింది అంటే అది మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు. మీరు చేసిన పాపానికి లూసిఫర్కి మీ అందరి శరీరాల మీద అధికారం రాలేదు. మరి ఎవడు చేసిన పాపానికి అంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు వాళ్ళ శరీరాల కోసము వారి వేటినైతే చూశారో, ఏ పళ్ళనైతే చూసి అవి బాగున్నాయని అవి తినాలని కోరుకున్నారో, ఆశపడ్డారో, ఆ ఆశ ప్రకారమే వాళ్ళు సర్పమైన సాతాను మాటలు నమ్మి పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. వాళ్ళు చూసి మోసపోయినందుకు, అందుకే దేవుడు వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. కేవలము శరీరాల మీద మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే సాతాను ఏం చేస్తుందంటే మీరు వేటినైతే చూస్తూ ఉంటారో వాటిని సాతాను కోరుకుంటూ ఉంటుంది, అవి కావాలని కోరుకుంటూ ఉంటుంది, అవి పొందుకోవాలని ఆశపడుతూ ఉంటుంది, అవి ఆశపడే చూపులను చూస్తూ ఉంటుంది. సాతాను ఆశపడే కోరికలను కోరుకుంటూ ఉంటుంది, మీ కళ్ళల ద్వారా అవి చూస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. ఆ సాతానుకి ఆ అధికారము ఇచ్చింది దేవుడు మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వుల నిమిత్తమే. వారు చేసిన పాపాన్ని నిమిత్తమే మీ అందరి శరీరాల మీదకి దేవుడు సాతానుకు అధికారం ఇచ్చాడు. అంతేగాని మీరు చేసిన పాపానికి మాత్రమో కానే కాదు. మీరు చేసిన పాపానికి సాతానుకి అధికారాన్ని ఇవ్వలేదు దేవుడు. మీరందరూ కూడా సాతాను యొక్క చూపుని, అది పాపపు చూపుని, దాని మోహపు చూపుని, అది కోరుకునే ఆశలను, అది పాపపు ఆశలు పడుతూ ఉంటుంది, పాపానికి చూపిన ఆశలను ఆశపడుతూ ఉంటుంది, పాపానికి సంబంధించిన కోరికలను కోరుకుంటూ చూస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు, సాతాను యొక్క చూపుని మీరు తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి మీకు చెప్పటానికే నన్ను మీ పనివాడిగా ఎంచుకున్నాడు. మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఏమైతే బయలుపరిచాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు, ప్రతిదీ కూడా దేవుడు నాకు బయలుపరిచినవే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు అనుకుంటూ ఉంటారు కదా, మేము వేటినైతే చూస్తూ ఉన్నామో, టీవీలో చూసే వాటి గురించి, ఫోన్లలో చూసే వాటి గురించి మా కళ్ళు వాటిని కోరుకుంటూ ఉంటున్నాయి, వాటిని ఆశపడుతూ ఉన్నాయి, అవి కావాలని ఆశపడుతూ ఉంటున్నాయి.
కామపు చూపు చూస్తూ ఉన్నాయి, మోహపు చూపు చూస్తూ ఉన్నాయి. మేము బయట జీవిస్తున్నప్పుడు కూడా కొన్నిటిని మా కళ్ళు కోరుకుంటూ ఉన్నాయి, మా కళ్ళు ఆశపడుతూ ఉన్నాయి. మా కళ్ళుకి మోహ చూపు ఉంది, మా కళ్ళు కామానికి బానిసైపోయి కామపు చూపు చూస్తూ ఉన్నాయి. మా కళ్ళు మోహానికి బానిసైపోయి మోహ చూపు చూస్తూ ఉంటున్నాయి. పాపానికి బానిసైపోయి పాపపు చూపులను చూస్తూ ఉంటున్నాయి అని అనుకుంటూ ఉంటారో అలాంటి వారితోనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుడు మీ కళ్ళకు మొహం చూపునివ్వలేదు. మీకే మీరు చూస్తేనే అది మీ చూపు అవుతుంది. మీకే మీరు మోహపు చూపును చూడటం లేదు. మీకే మీరు కామపు చూపు చూస్తేనే ఆ కామపు చూపు మీదవుతుంది. కానీ మీకే మీరు కామపు చూపును చూడటం లేదు కనుక ఆ కామపు చూపు అనేది మీది కానే కాదు. మరి ఆ కామపు చూపు, ఆ మోహపు చూపు, ఆ ఆశలు పడే చూపు, ఆ కోరికనే చూపు అన్నీ కూడా ఎవరివి అంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ సాతానివే, సాతాను అయిన లూసిఫర్వే. అది ఏం చేసిందంటే ఈ లోకానికి బానిసైపోయి, అందానికి బానిసైపోయి, ఈ లోపల ఉన్న వాటికి బానిసైపోయి మీరు మీ కళ్ళనే అది ఉపయోగించుకుంటూ చూస్తూ ఉంటుంది. మీ కళ్ళను సాతాను ఉపయోగించుకుంటూ బయటకు చూస్తూ ఉంటుంది. మీరు వేటినైతే చూస్తూ ఉంటారో సాతాను కూడా దాని చూపును మీ కళ్ళలో పంపి అది బలంగా కోరుకుంటూ ఉంటుంది. అవి మాకు దక్కితే నాకు దక్కాలి, అవి నాకు కావాలి అని ఆశపడుతూ ఉంటుంది. ఆశపడే చూపునే చూస్తూ ఉంటుంది. సాతాను మోహపు చూపును చూస్తూ ఉంటుంది, కామపు చూపును చూస్తూ ఉంటుంది. కామానికి బానిసైపోయి, అవును, సాతాను కామానికి బానిసైపోయి మీరు ఎవరినైతే చూస్తూ ఉంటారో వారిని మోహపు చూపు చూస్తూ ఉంటుంది మీ కళ్ళ ద్వారానే. మీరు ఎవరినైతే చూస్తూ ఉంటారో వారి నిమిత్తము కామానికి బానిసైపోయి సాతాను కామపు చూపును చూస్తూ ఉంటుంది. ఆ చూపు మొత్తం కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. సాతానుకు మీ శరీరాల మీద అధికారం ఉందని, ఆ అధికారంతోనే మీరు చూసే వారిని కామపు చూపుతోనూ మోహపు చూపుతోనూ చూస్తుందని మీరు తెలుసుకోలేకపోతున్నారని మీరు దేవుడు చూసి మీ గురించి ఆ చూపు ఎవరిదో మీకు చెప్పడానికి నన్ను ఎంచుకున్నాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను. ఈ మాటలు అన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు. ఆదాము అవ్వల నుండి ఈ తరంలో జీవిస్తున్న లోకమానవాడైన మీరందరూ కూడా ఇప్పటి వరకు మీ అందరికీ కూడా తెలియని సంగతులనే దేవుడు నాకు చెబుతూ వచ్చాడు. మీరు మొహపు చూపు చూస్తూ ఉంటారు, కమపు చూపు చూస్తూ ఉంటారని మీరు అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఆ పాపానికి సంబంధించిన చూపును చూస్తూ ఉంటారు, పాపానికి సంబంధించిన ఆశలను ఆశపడుతూ ఉంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇలా అవన్నీ కూడా సాతాను చూసే చూపులే. మీ కళ్ళు కంటూ కామపు చూపు లేదు, మీ కళ్ళు కంటూ మోహపు చూపు లేదు. దేవుడు ఇవ్వలేదు. మీ కళ్ళు మనుషులు కానే కాదు, మీ ఒక మనిషిలాగా, ఒక మనిషి చూసినట్టుగా మీ కళ్ళు వాటికే అవి మోహపు చూపుని కామపు చూపుని చూడలేవు. మీ కళ్ళకంటూ జ్ఞానము లేదు, మీ కళ్ళకంటూ మనస్సు లేదు. అవును, మీ కళ్ళకంటూ జ్ఞానము లేదు కనుక అవి వాటికి అవి మోహపు చూపుని కామపు చూపుని చూడలేవు. మీ కళ్ళకంటూ ఆశలు పడవు, జ్ఞానం లేదు కనుక, మనస్సు లేదు కనుక మీ కళ్ళకంటూ ఆశలు పడవు. మీ కళ్ళు వాటికి అవి వేటిని కూడా ఆశలు పడవు. మాకు అది కావాలి ఇది కావాలని ఆశపడవు. మా కళ్ళు అవి కావాలి ఇవి కావాలని కోరుకోవు. మీ కళ్ళు వాటికి అవి సొంతగా కమపు చూపుని మోహపు చూపుని చూడలేవు. అవన్నీ కూడా సాతానువే, లోకాధికారి అయిన సాతానువే. సాతానుకి సొంత జ్ఞానం ఉంది, పాపపు జ్ఞానం ఉంది. సాతానికి మనస్తత్వం ఉంది, మనస్సు ఉంది. అందుకే ఆ మనస్తత్వాన్ని ఉపయోగించుకుంటూ దాని జ్ఞానంతో, దాని పాపపు జ్ఞానంతో మీరు చూసే వాటిని అది మోహపు చూపుతోనే చూస్తూ ఉంటుంది. మీ కళ్ళను ఉపయోగించుకుంటూ అది మోహపు చూపుతోనే చూస్తూ ఉంటుంది. ఆ మోహపు చూపు సాతానుదే. మీరు చూసేవారిని కామపు చూపుతోనే చూస్తూ ఉంటుంది. సాతాను కామానికి బానిసైపోయి ఆ కామపు చూపు కూడా సాతానుది. అది మీ సొంత చూపు కానే కాదు. సాతాను మీరు చూసే వాటినే కోరుకుంటూ ఉంటుంది, ఆశలు పడుతూ ఉంటుంది, ఆ ఆశలతోనే చూస్తూ ఉంటుంది. అవన్నీ కూడా సాతాను చూసే చూపులే అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వారులారా, వాటి నిమిత్తం మీరు బాధపడవద్దు అని నేను మీకు చెప్తున్నాను. ఇలాగా సాతాను ఎవరి నుంచి చూస్తుందంటే ఆదామావులు ఎప్పుడైతే పాపం చేశారో
అప్పటి నుండి వాళ్ళ శరీరాలను వాడుకుంటూ వారి కళనే ఉపయోగించుకుంటూ బయటకు జీవిస్తూ వచ్చింది. వా అధమవులైన వారిని చూసే వాటిని పొందుకోవాలని కోరుకుంటూ వారి ద్వారానే వాటిని పొందుకుంటూ ఉంది. ఇలాగా అధమవుల నుండి ఈ తరములో జీవిస్తున్న అందరి శరీరాలను వాడుకుంటూ అందరి కళ్ళను వాడుకుంటూ అన్ని తరాల జీవిస్తున్న ప్రజల వాళ్ళ కళ్ళను వాడుకుంటూ సాతాన్ని ఆశలు పడుతూ జీవిస్తూ వచ్చింది, కోరుకుంటూ జీవిస్తూ వచ్చింది. కామపు చూపుతోనే చూస్తూ వచ్చింది, మోహపు చూపుతోనే చూస్తూ వచ్చింది, పాపపు చూపుతోనే చూస్తూ వచ్చింది. వారిని దాని చూపుల అనుసారంగానే జీవింప చేస్తూ వచ్చింది. ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ మీకు తెలియదు కనుక మీరు చూసే చూపు కామపు చూపు, పాపపు చూపు, మోహపు చూపు, ఆశలు పడే చూపు, కోరుకునే చూపు మొత్తం కూడా సాతానువే అని మీకు తెలియకపోవటం వల్ల మీకు తెలియపరచడానికే మీ మీద ప్రేమతోనే దేవుడు నన్ను ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. కనుక వాటి నిమిత్తము సాతాను యొక్క చూసే చూపు నిమిత్తము మీరు బాధపడవద్దు, దిగులు పడవద్దు. మీ సాతాను మీ కళ్ళను ఉపయోగించుకుంటూ ఎప్పుడైతే దాన్ని ఆశపడుతూ కోరుకునే పాపపు చూపును కోరుకుంటూ ఉంటుందో ఆ చూపును అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే ఆ చూపు సాతాను చూపు చనిపోతుంది, మీ కళ్ళల్లోనే చనిపోతుంది. కనుక మీరు సాతాను మీ కళ్ళను ఉపయోగించుకుంటూ కామపు చూపు చూసినప్పుడు, మోహపు చూపును చూసినప్పుడు ఆ చూపు అనుసారంగా మీరు బయటికి జీవించకుండా ఉంటే ఆ కామపు చూపు, ఆ మోహపు చూపు మీ కళ్ళల్లోనే చనిపోతుంది. సాతాను యొక్క కామపు చూపు, మోహపు చూపు మీ కళ్ళల్లోనే చనిపోతుంది. సాతాను మీ కళ్ళను ఉపయోగించుకుంటూ ఆశలు పడే చూపును చూస్తున్నప్పుడు మీరు చూసే వాటి నిమిత్తము ఆశలు పడుతూ ఉంటుంది. సాతాను దాని మనస్తత్వంతో, దాని సొంత జ్ఞానంతో ఆశలు పడే చూపును చూస్తూ ఉంటుంది. ఆ ఆశపడే చూపును చూసినప్పుడు వాటి అనుసారంగా, ఆ ఆశపడే చూపు అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే మీ సాతాను యొక్క ఆశపడే చూపు మీ కళ్ళలోనే చనిపోతూ ఉంటుంది. కనుక సాతాను చూసే చూపును మొత్తాన్ని మీరు చంపివేయండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు భయపడవద్దు. సాతాను చూస్తుంది కదా అని సాతానుకు భయపడవద్దు. సాతాను పిరికిది, మానసిక రోగి, భయస్థురాలు. అవును, లూసిఫర్, సాతాను అయిన లూసిఫర్ మానసిక రోగి, పిరికిది, భయస్థురాలు. అలాంటి భయస్థురాలకి మీరు భయపడవద్దు. అది పంపేదాన్ని ఆశపడే చూపుకి మీరు భయపడవద్దు. అది మీ కళ్ళను ఉపయోగించుకుంటూ కామపు చూపు చూసినప్పుడు మీరు భయపడవద్దు. అది మోహపు చూపు చూసినప్పుడు మీరు భయపడవద్దు. పాపానికి సంబంధించిన చూపు చూసినప్పుడు మీరు భయపడవద్దు. దాని చూపును అన్నింటినీ కూడా వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే అవి చనిపోతాయి. కామపు చూపు చచ్చిపోద్ది, దాని మోహపు చూపు చచ్చిపోద్ది, దాని పాపపు చూపు చచ్చిపోద్ది, అది ఆశపడే చూపు చచ్చిపోద్ది అని నేను మీకు చెప్తున్నాను. కనుక మీరు ధైర్యమే సాతానుకు పిరికితనం అవుతుంది, లూసిఫర్కి పిరికితనం అవుతుంది, భయం అవుతుంది. మీ ధైర్యమే ఆ లూసిఫర్కి మానసిక రోగం అవుతుంది. ఆ మానసిక రోగంతోనే, ఆ పిరికితనంతోనే, ఆ భయంతోనే మీ కళ్ళను ఉపయోగించుకుంటూ అది చూడలేదు. దేనికంటే అది చూసే చూపులన్నిటినీ కూడా మీరు కనిపెడుతున్నారు అని సాతాను అయిన లూసిఫర్ భయపడి మానసిక రోగంతో ఉండి, పిరికితనంతో ఉండి మీ కళ్ళను ఉపయోగించుకోలేను అని అది కోరుకొని మీ కళ్ళల్లో నుండి దాని చూపుని వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. అది వెళ్ళిపోద్ది. మీ కళ్ళల్లో దాని చూపును ఉంచకుండా అని నేను మీకు చెబుతున్నాను. మరి దాని చూపును మీరు ఎలాగా కనిపెట్టాలి అంటే, మీరు సెల్ఫీలు దిగేటప్పుడు కానీ, ఫోటోలు దిగేటప్పుడు కానీ మీ కళ్ళల్లో బలమైన చూపు కానుస్తూ ఉంటుంది. మా కళ్ళు బలంగా కానుస్తూ ఉంటాయి, భయంకరంగా కానుస్తూ ఉంటాయి. ఆ భయంకరమైన చూపు ఎవరిదంటే సాతాను మీ కళ్ళను ఉపయోగించుకుంటూ చూసే చూపే. ఒకసారి చూసుకోండి. మీ అద్దంలో మీరు మీ ఫోన్లో కానీ అద్దంలో కానీ చూసుకోండి. సాతాను చూపుని ఎలాగ కనిపెట్టాలంటే, సాతాను మీ కళ్ళను ఉపయోగించుకుంటూ అది ఎలాగో చూస్తుందంటే దాని చూపు బలంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, భయపడే విధంగా ఉంటుంది. అవును, మీ కళ్ళకు అంత బలమైన చూపునివ్వలేదు దేవుడు, భయపడే చూపునివ్వలేదు. మరి మీ కళ్ళల్లో మీరు ఎలాగైతే ప్రేమతో చూస్తే ఆ ప్రేమ అనేది మీ కళ్ళలో కనబడుతుంది. మీరు కోపంతో చూస్తే, మీరు కోపంతో చూస్తే
ఆ కోపము అనేది మీ కళ్ళల్లో కనబడుతుంది. మీకే మీరు ప్రేమతో చూస్తే ప్రేమ సంబంధించిన చూపు మీ కళ్ళల్లోనే కనబడుతుంది. మీకే మీరు ప్రేమతో చూడకుండా, మీకే మీరు కోపంతో చూడకుండా మీ కళ్ళలో ప్రేమ సంబంధించిన చూపు కానొస్తుందంటే, కోపానికి సంబంధించిన చూపు కానొస్తుందంటే, భయంకరమైన చూపు కానొస్తుందంటే, బలమైన చూపు కానొస్తుందంటే అది సాతానుదే, సాతాను అయిన లూసిఫర్దే. అది మీరు చూసే వాడిని ప్రేమిస్తూ ఉంటుంది, మీరు చూసే వాటిని ప్రేమిస్తూ ఉంటుంది, ప్రేమతోనే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రేమిస్తూ ఉంటుంది కనుక. అలాగే దానికి నచ్చని వారి నిమిత్తము, దానికి నచ్చని వాటి నిమిత్తము బలంగా భయంకరంగా చూస్తూ ఉంటుంది, భయపడే రీతిగా చూస్తూ ఉంటుంది. ఆ చూపునే మీరు మీ కళ్ళలో గుర్తిస్తూ ఉంటారు. ఆ చూపును గుర్తించండి. మీరు సెల్ఫీలు దిగేటప్పుడు గ్రహించండి. మీరు సెల్ఫీలు దిగేటప్పుడు మీ కళ్ళకు చూసినప్పుడు కొన్నిసార్లు భయపడే విధంగా మీ కళ్ళు బలంగా కనబడతాయి. మీ కంటి చూపు బలంగా కనబడుతుంది. ఆ భయపడే బలంగా కనబడే ఆ చూపు సాతానుదే అని నేను మీకు చెబుతున్నాను. మీరు ఆ సాతాను యొక్క, ఆ లూసిఫర్ యొక్క చూపుని ఎలాగ కనిపెట్టాలి అంటే, మీరు అద్దం ముందు నుంచొని మీ కళ్ళను మీరు ఒకసారి చూస్తూ ఉండండి. ఆ సాతాను అలా చూస్తూ ఉన్నప్పుడు అద్దం ముందు నుంచొని ఆ కళ్ళ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, కొన్ని నిమిషాల వరకు అలా చూస్తూ ఉంటే సాతాను ఏం చేసిందంటే అది భయంకరమైన చూపుని మీ కళ్ళ ద్వారానే చూస్తూ ఉంటుంది. ఆ భయంకరమైన చూపే మీ కళ్ళలో చూస్తూ ఉంటారు మీరు. అది సాతానిదే. మీ కళ్ళు వాటికి అవి భయంకరమైన చూపును చూడలేవు, భయపడే చూపుని చూడలేవు. ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, మరి మీరు రాత్రి కాలంలో నిద్రపోయేటప్పుడు ఏం జరిగిద్దంటే, మీరు నిద్రపోతూ ఉంటారు, మీ కళ్ళు వాటికి అవి కూడా ఏమీ చూడలేవు. దేవుడు మీకు చూపించే స్వప్నాలను మీ కళ్ళు వాటికి అవి చూడలేవు. మరి సాతాను మీ కళ్ళ మీద అధికారాన్ని కలిగి ఉండి ఏం చేసిందంటే, మీరు నైట్ నిద్రపోతున్నప్పుడు కానీ, పగలు నిద్రపోతున్నప్పుడు కానీ మీకు కళలను దేవుడు చూపించినప్పుడు సాతాను మీ కళ్ళను ఉపయోగించుకుంటూ దేవుడు చూపించే కళలను చూస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటేనే అవి ఆ కళలు అనేవి మీకు గుర్తు ఉంటూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోలేకపోతే మీ కళ్ళు మీకు ఆ స్వప్నాలు, ఆ కళలు అనేవి గుర్తు ఉండవు. దేవుడు మీకు చూపించే కళలను సాతానే చూస్తూ ఉంటుంది. అవును, మీరు నిద్రపోయేటప్పుడు దేవుడు చూపించే కళలను మీ కళ్ళు వాటికి అవి చూడలేవు. మీ మెదడుకి చూపు ఉందంటే మీ మెదడుకి కళ్ళే లేవు. మీ మెదడు తనకే తాను దేనిని కూడా చూడలేవు. మీ మెదడులో కళ్ళుని ఇవ్వలేదు దేవుడు, మీ మెదడుకి కళ్ళు లేవు. అందుకే మరి మీరు నిద్రపోయేటప్పుడు దేవుడు చూపించే స్వప్నాలను, కళలను ఎవరు చూస్తారు అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను మీకు వచ్చే కళలను, దేవుడు చూపించే కళలను చూస్తూ ఉంటుంది. వాటినే ఆ కళలను సాతాను గుర్తుపెట్టుకుంటే అవి మీకు గుర్తుంటాయి. ఆ సాతాను ఏం చేస్తుందంటే, దేవుడు చూపించే కళలను మీ మెదడు దాకా పోనిస్తే ఆ కళలు అన్నీ కూడా మీ మెదడు చేరుతాయి, మీకు గుర్తుంటాయి. సాతాను కనుక దేవుడు మీకు చూపించే కళలను సాతాను కనుక చూసి అవన్నీ కూడా మీ మెదడుకు చేరకుండా చేస్తే మీ మెదడు వాటిని గుర్తుపెట్టుకోలేదు. మీరు మెలకువ వచ్చినప్పుడు ఆ కళలను వెంటనే మర్చిపోతూ ఉంటారు. అంత అధికారం ఉంది సాతానికి. మీ మెదడుకి మీరు చూసే వాటిని అలా చదువుకునేటప్పుడు కూడా మీరు మీ కళ్ళతో చదువుతూ ఉంటారు. మీరు చదువుకునేటప్పుడు కూడా సాతాను అంటే మీరు చదువుకునే వాటన్నిటిని మీ మెదడుకి చేరే విధంగా చేస్తేనే అవన్నీ కూడా మీకు గుర్తుంటాయి. సాతాను మీరు చదువుకునే వాటిని మీ మెదడుకు చేరకుండా చేస్తే అవన్నీ కూడా మీకు గుర్తుండవు. సాతానుకు అంత అధికారం ఉంది మీ శరీరాల మీద. ఆ అధికారము దానికే అది తెచ్చుకున్నది కాదు, అది మీ చేసిన పాపానికి కూడా కాదు. మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులు చేసిన పాపానికే దేవుడు మీ శరీరాల మీద, మీ కళ్ళ మీద సాతానుకు అంత అధికారాన్ని ఇచ్చాడు. దాని చూపుని మీరు తెలుసుకోలేకపోతున్నారు అని ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలు తెలుసుకోలేకపోతున్నారని, దాని చూపు ఎలాగుండిద్దో, దాని చూపుని మీరు ఎలాగ కనిపెట్టారో దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే, మీరు తెలుసుకోవాలని, తన ముందు పాపాలు చేయకూడదని అని దేవుడు చెప్పాడు. మీ మీద ప్రేమతోనే చెప్పాడు. అదంతా కూడా దేవుని గొప్పతనమే అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వాళ్ళరా,
మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను, మీరు నాతో మాట్లాడవచ్చు. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.